హెల్త్ కార్డు లేక రిటైర్డ్ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి. పెండింగ్ లో ఉన్న పెన్షనర్ల బెనిఫిట్స్ పీఆర్సీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 6వ తేదీలోపే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేకుంటే నవంబర్ 7న 10,000 మంది పెన్షనర్లతో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు. మాకు ముఖ్యంగా కావాల్సింది హెల్త్ కార్డు ఈహెచ్ఎస్ ఇంప్లిమెంటేషన్ కొరకు గత 2 సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. గత ప్రభుత్వం జియో నెంబర్ 186 ఇష్యూ చేసింది ఈహెచ్ఎస్ మీద, కానీ దాన్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందరో పెన్షనర్స్ వృద్ధులై వివిధ రకాల జబ్బులతో ఎందరో చనిపోతున్నారు. పిఆర్సీ గత ప్రభుత్వం పోతూ పిఆర్సీ కమిషన్ వేసింది. 23లో కమిషన్ వేసినా ఇప్పటి వరకు దానికి ఏమీ రూపురేఖలు లేవు. అక్కడ రిపోర్ట్ తీసుకున్నది లేదు, దాన్ని ప్రకటించడం కూడా జరగలేదు. అంతా పెన్షనర్స్ అంతా నిరుత్సాహంతో ఉన్న సందర్భంగా నవంబర్ 7వ తేదీన ఇందిరా పార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టినాం. ఆ నిరసన దీక్షకు 10,000 మంది కనీసం రావాలనే నిర్ణయంతో ఉన్నాం. మాకు ఈ అవకాశం ఇవ్వకుండా 6వ తారీఖు వరకే మా డిమాండ్స్ అన్ని పరిష్కరిస్తే మేము ఏనాడు దీక్ష అనేది ఉండదు.